ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజనగర్లో ఉన్నటువంటి గూడూరి సాగర్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే మనం వచ్చాము. మొన్న అయితే అతను ఉరేసుకొని అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆ విషయం గురించి మనము మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆ రోజు ఏమైంది, అసలు ఎందుకు చనిపోయేంత గొడవ ఎందుకు జరిగిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ మరికొన్ని వివరాలు వారిని అడుగుదాము. గొడవ పెట్టుకున్నంత కారణం ఏంటి అని అయితే వారిని అడుగుదాం. మీ పేరేం పేరమ్మా? నా పేరు విజయ. ఎక్కడుంటారు మీరు? ఈయనే ఉంటాం. పక్కిల్లు కొంచెం దూరంలో. అంటే మా ఇంట్లో గాజుల షాప్ పెట్టుకొని కిరాయికున్నారు. అందు గురించి నాకెరక అది పరిచయం అది ఇది అని కాదు, కానీ ఎవ్వరు ఆ అబ్బాయి ప్రవర్తన కోసం మందిని వేయకుంటే ఏం పని చేయడు కదా, జాపన్న పెట్టుకుంటానని నగలన్నీ కుదబెట్టిందో అమ్మిందో చేసి. ఎవరమ్మారు? ఈ అమ్మాయి ఇద్దరు కూడా పోలే, ఇద్దరు పోయే కుదబెట్టుకున్నారో అమ్ముకున్నారో తెలియదు, కానీ షాప్ అయితే పెట్టుకుంటే నరకం ఘోరం. ఆ గిరాకీ వచ్చిన వాళ్ళు మనుషులని కూడా చూడపో. భార్య భర్తలు మనం నైట్లా భార్య భర్తల వాళ్ళు ఉంటాం, పొద్దున్న దాకా కూడా ఉంటాం మేడం. మస్తు కొట్టుడు డేంజర్. వచ్చిన వాళ్ళు చూసి మర్చిపోవాలి. ఎవరన్నా రాని ఆయన రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. గంతే. మనం షాప్ పెట్టుకున్నప్పుడు ఎట్లుంటది, షాప్ పెట్టుకున్నప్పుడు మనకి ఇంత వాళ్ళు మంది వస్తేనే కదా ఇంత కిరాయికి అయితే ఎంతో పైసలు దొరికితే కిరాయి కట్టుకుంటాం. అది లేదు ఇది లేదు ఏది లేదు. మస్తు కొట్టేది బీడీలు చేసి మళ్ళా కిరాయి పైసలు కట్టుకున్నది. ఘోరం మేడం. మీరికి కూడా మంచి అబ్బాయి వాళ్ళనే ఉండేది, మంచిగా ఉండకపోవు. లేట్రూమ్ పోయినా బాత్రూమ్ పోయినా ఈ అమ్మాయే నీళ్లు తెచ్చి కొంట పోయి పొయ్యాలి అలా. గల్లీలో మంచిగానే తిరిగేది, ఊరి మీద మంచిగానే. ఈమె చేసిన కష్టం కొంట పోయి దోస్తుగల్లా ఓపించి ఆయనే మంచిగా ఉండాలి అని, ఆయనకు మంచి పేరు రావాలి ఎటు చేసి. ఈమె కష్టం ఈమెది. ఇప్పుడు అప్పుడు కూడా తెచ్చి మొన్న బండి కొని అని కూడా కొట్టిండు తిట్టిండు. ఆ బండి కూడా మాకు ఎవరో కెరక లేకుండా కూడా తెచ్చిచ్చేది. కొడితే తిడితే కూడా చెప్పొద్దు ఎవరితోని. నేను స్వయంగా కళ్ళతో చూసే ఎగబడి కొరుకుతే పొద్దుగాలనే 8కి నేను బోర్లు తోముకుంటానని అన్ని తగబెడతాన్నా. చికెన్కలు బడి పెట్టి ఈపులా బొచ్చెలా ఆడ ఈడ గుద్దుతే ఏంది గట్లా గుద్దుతాన్నావు సాగర్ అంటే, మేము జోగు కొట్టుకున్నామని చెప్పు. ఇప్పుడు చెప్పు అబ్బో ఇసొంటి పిల్లగాని వద్దు ఆ సున్నీలతో ఉరేసుడు. ఎప్పుడో ఇక ఆయన చేతుల్నే వద్దనుకున్నాం. అసలు ఈ అమ్మాయి ఇక పోతే పోని, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు ఏం చెప్తారు మేడం. పోని ఇడిచిపోయి ఇక పోని అని ఇడిచిపెట్టాం. నరకం. ఎక్కడ కాలేజీలో ఎన్నడెంబడి పడ్డాడో ఈ బంగారు తల్లి కూడా గదగద అనుకుంటా. చదువును కూడా నాశనం చేసిండు. మా పిల్లలందరూ బాగా చదివిర్రు. ఆమెను కూడా ఇక చిన్న అమ్మాయి కదా ఇంటికి ఏదో తల్లి చదివించుకుంటా ఇంత ఏమన్నా దొరికేటట్టుగానే ఆశపడ్డది. దాని చదువును కూడా నాశనం చేసిండు. మధ్యలో ఆగిపోయింది చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. కాదు ఇప్పుడు సాగరు మీతో మంచిగా మాట్లాడుతుండ. ఆయన కూడా ఇక నేనే మాట్లాడకపోతే ఆయన నాతో ఎందుకు మాట్లాడేది. ఇప్పుడు ఇద్దరు ఇంట్లో మీ ఇంట్లో ఉన్నప్పుడు తిన్నారా, ఏం చేస్తున్నారా అమ్మా? అబ్బో పల్లెం అన్నం పెట్టుకుంటే అన్నం తింటారా, గటార్లో వస్తారా తెలియదు. అంతేనా? ఇంకా నేను మర్చిపోయినా. ఫస్ట్ పెళ్లి అయినాక దోలకపోతే బాటిల్ నీళ్లు తాగే బాటిళ్ళల్లో కిరోసిన్ ఏంటిదే పెట్రోల్ పోసిర్రు, సర్కార్ దవాఖాన వేసిర్రు ఈమెకు. అప్పుడు కూడా ఇక మళ్ళా తీసుకొచ్చుకొని మళ్ళీ ఉంచి. కానీ అబ్బో మేడం టార్చర్. నేను చేసిన 4 పెళ్లిళ్ళు కానీ నాకు అటువంటి అల్లుండ్లు గారు. ఎవరి ఇళ్ళల్లో అల్లు ఉంటారు మనకి ఎందుకు. పైసలు లేకున్నా కానీ ఆర్డర్ చేసేది గొప్పతనానికి. ఏంటి ఆర్డర్స్ పెట్టారు? అదే ఏందో హోటల్లో తెచ్చుకొని డబ్బులు ఇవ్వకపోయినా కూడా రివర్స్ పంపించేవాడు. తన డబ్బులతోటి తీసుకుందామని అట్లా కూడా తీసుకోకపోయేవాడు. లేవంటున్నావు కదా డబ్బులు, నా డబ్బులు కూడా నేను పెట్టా అని రివర్స్ గా పంపించేటోడు. బండి వేసుకొని పోతే కూడా డీజిల్ కూడా ఈఎంఐ ఇయ్యాలి పైసలు. ఆ అబ్బాయికి మొత్తం ఖర్చులన్నీ ఈమె భరించుడు. ఏం పని చేయకపోతుండే. ఆ పని చేసి రేవుగల్ల పని కాదు. ఏదో కొద్ది రోజులు కారని నడపవేయండు. ఈమెకు తెచ్చిపోను. ఈ తల్లి కూడా ఆయన మాటలే పట్టుకునేది. నాకు భర్త ఉంటే అయిపోయే అంటే ఉండని భర్త ఎవరమైనా. ఇప్పుడు రాజ్యం మీద అందరికి లేరా భర్తలు? ఉండని కొట్టినా తిట్టినా నా భర్త నాకే అవుతాడు కదా ఆలోచన చేసుకున్నది. వాళ్ళ లెక్క ఏం మంచిగా లేదు. అత్తమామది కూడా
మరి కొడుకు అసంటోడు ఉన్నాడు, తీసుకుపోయి సాగమంట ఓసారి తీసుకుపోయాము అట్లా నీళ్ళల్లో అది పోసిర్రు, ఓసారి తీసుకుపోయాము అందులో యంత్రాలు వెళ్ళినాయి. అంటే మంచి నీళ్ళల్లో పెట్రోల్ పోసిరా? అత్తే మేము ఊరికి పోయినాం అన్నట్టు, నాంపల్లికి పోయినాం. పోయి వచ్చినాం, అలా పెట్రోల్ తీసుకొచ్చిండు మా మామయ్య. పెట్రోల్ తీసుకొచ్చి బండ్లో పోసి అక్కడ వారేసిండు. మళ్ళీ అదే డబ్బాలో వాటర్ పోసి ఫ్రిడ్జ్ లో పెట్టి తిందాం అని అంటుర్రు. సరే తిందామని మేమందరం కలిసి వచ్చినాం. అదే డబ్బా నాకు ఇచ్చేసిండు అన్నట్టు తాగుమని మా మామయ్య. మీ మామయ్య ఇచ్చిన తాగుమని. నాది కొంచెం వాటర్ తాగేసరికి నాకు అంత పెయిదింపుడు, వామిటింగ్ వచ్చుడు. అదే రోజు అసలు నేను చనిపోతా కావచ్చు అనుకున్నా, కానీ హాస్పిటల్ వేసరికి ఇక బాగానే అయినా. అవునా? అంటే చూడలే అంటే చెప్పలేడా? చెప్పలేదు, వాళ్ళు కావాలనే ఇచ్చేసిరు నాకు అట్లా డబ్బా. నువ్వు తాగాలి ఈ వాటర్ అన్నట్టే నాకే సపరేట్ ఒక డబ్బు ఇచ్చారు. మా ఆయన టార్చర్ ఇక్కడ నాకు చేతుల పైన, మళ్ళీ ఇక్కడ 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 లోపల ఇక్కడ 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 ఇటు సైడ్ కూడా కొరికినాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి లోపలి చూపెట్టుకోలేకపోతున్నా. కానీ నేను ఇప్పుడేమన్నా వర్క్ చేసుకొని బయటకు వెళ్దాం, బయట వేసుకుందాం, ఇంట్లో చేసినా కూడా బయటకు వెళ్దాం అన్నా కూడా నాకు కొంచెం భయమే ఉంది. ఎవరు ఏం చేస్తారు అన్నట్టు నాకు కొంచెం వాళ్ళతోటి భయం లేకుండా ఉండడానికి కావాలి. ఏమంటారు ఫ్రెండ్స్, ఏమని అంటారా? అయితే ఆ రోజు నన్ను కొట్టాలి చెయ్యాలి అన్నట్టు మాట్లాడుకుంటురట. టాక్ అక్కడ విన్న వాళ్ళు నాతో అన్నారు, అనుష నిన్ను ఇట్లా చెయ్యాలంటారు సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, మరి జాగ్రత్త చూసుకో అని అందరు అంటుర్రు అన్నట్టు. వాళ్ళతోటి నాకేం భయం లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఎక్కడ పని చేస్తా? అంటే గాజు షాపే కదా, ఇంకేం పని చేస్తా? అంటే నేను స్టిచ్చింగ్ చేస్తా. ఇవి సిరిసిల్ల కాడ ఇయ్యడానికి వెళ్తా వస్తా. రోజు ఒక్కదాన్నే స్కూటీ పై వెళ్తా. ఇక రావడానికి పోవడానికి మధ్యలో ఎవరు ఏం అనకుండా ఉండాలని నేను అనుకుంటున్నా. నాకు అదే కొంచెం భయంగా ఉంది. నేను వేరే అతను బండి మీద పోయినా అని, వేరే అతను నా బండి మీద ఎక్కిండని అట్లా నా మీద కామెంట్ మా అత్తమ్మ వాళ్ళు అట్లా చెప్తురు, కానీ అది కరెక్ట్ కాదు. మా అక్క వాళ్ళ కొడుకు 5 years ఉంటాడు, చిన్న బాబు. అయితే తనని ఎక్కించుకొని నేను వాళ్ళ పక్క గల్లి నుండి వస్తున్నా అన్నట్టు. అయితే చూసి మా కొడుకు తను వేరే అతన్ని ఎక్కించుకొని పోయి చూసి చనిపోయిండని చెప్తున్నాడు. 5 years బాబుకి నాకు అసలు లింక్ పెట్టడానికి కొంచెం కూడా సిగ్గు శరం అనేది వాళ్ళకు ఉండాలి. తనకి నాకేమన్నా సెట్ అవుతుంది. అక్క వాళ్ళ కొడుకు అంటే నాకు కూడా ఒక కొడుకు లాగానే. అంత ఎంత అంటే చిన్న అంటే మరి చిన్న ఉంటాడు, 5 years అంతే. ఆ రోజు 5 సంవత్సరాల బాబు. మా డాడీకి ఆ రోజు బియ్యం ఇస్తున్నామని చెప్పి నేను మా అక్క వాళ్ళకి చెప్పి అట్లకెళ్ళి వస్తుండగా చూసిర్రు వాళ్ళ. ఇక్కడనే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అవతల రోడ్డుకు ఉంటది అన్నట్టు, వాళ్ళకి షాప్ ఉంది. సామాన్ తీసుకొని నేను వస్తున్నా అన్నట్టు అంతే. ఆ బాబుకి నాకు లింక్ పెట్టడానికి అసలు కొంచెమైనా సిగ్గు ఉండాలి వాళ్ళకి. సో చూసారు కదండి అనుష మాటల్లో. మాకైతే ఒక తాగుడు దగ్గరనే గొడవ వచ్చేది, ఎక్కడైతే గొడవలు వచ్చేది కాదు. తాగుడు అనేది నాకు నచ్చదు, వద్దు తాగితే నన్ను కొడతాడు అని చెప్పేసి ఉద్దేశం కొద్దే వద్దు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వచ్చేసి అని చెప్పేసి అనేదాన్ని. మిగతా విషయాల్లో మేమందరం ఇద్దరం కలిసి బాంచనే ఉండేవాళ్ళం అని చెప్పేసి అంటుంది అనుష. కెమెరామెన్ విజయ్తో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.